మీరు ఇంజనీరింగ్ చేశారా? జాబ్స్ కోసం సెర్చ్ చేస్తున్నారా? 3600 మందికి పైగా స్టూడెంట్స్ కి జాబ్స్ వచ్చేలా చేసిన కోడ్ జ్ఞాన్ 100 డేస్ సాఫ్ట్వేర్ కోర్స్ లో జాయిన్ అవ్వండి. మీ కెరియర్ ని బిల్డ్ చేసుకోండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. జనరల్గా ఇళ్లల్లో కనుక మనం చూస్తే అత్తా కోడళ్ళ మధ్య ఇష్యూస్ అవుతూనే ఉంటాయి. అంటే ఏదో ఒకటి, ఎవరు తప్పు ఎవరు ఒప్పు అనేటువంటి దాన్ని ఒక్కొక్క జడ్జిమెంట్ బేస్లో మనకు రాలేం. కానీ బట్ కొన్ని విషయాలు కనుక, కొన్ని టిప్స్ కనుక డెఫినెట్గా పాటిస్తే ఆ ఈగో నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఆ సంసారాన్ని చక్కదిద్దు పెట్టుకోవడానికి ఒక్కొక్క మంచి టిప్స్ మాత్రం డెఫినెట్గా ఈ వీడియోలో మనకు దొరుకుతాయి. సో ఆ టిప్స్ ఏంటి? అత్తాకోడల మధ్య రిలేషన్షిప్ ఎప్పుడూ కూడా కొన్ని విషయాల మీద ఆధారపడి ఉండాలి. లేదు అని అంటే జీవితం మొత్తం గందరగోళం అయిపోతుంది. ఈవెన్ మీ హస్బెండ్కి మీరు పూర్తిగా అంటే ఆ కాపురం చేయలేరు, అట్ ద సేమ్ టైం హ్యాపీగా ఉండలేరు, మీ పుట్టింటి వాళ్ళని హ్యాపీగా ఉంచలేరు, అత్తింటి వాళ్ళని కూడా హ్యాపీగా ఉంచలేరు. ఆ టిప్స్ ఏంటి, ఏం తెలుసుకోవాలి, ఏం నేర్పించాలి అనేది ఈరోజు మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ అలాగే రవీంద్రనాథ్ గారు ఉన్నారు. అది వారి మాట్లాడి తెలుసుకుందాం. హలో సార్. హాయ్ అండి నాగరాజ్ గారు. సార్, చాలా కేసెస్ చూసుంటారు మీరు. స్టిల్ యువర్ అంటే అటువంటి కేసెస్ని చూస్తున్నారు కాబట్టి అడుగుతున్నాను. సో అత్తాకోడల మధ్య ఉండేటువంటి ఈ తగువులు అసలు ఎలా స్టార్ట్ అవుతాయి, దానికి ఎండ్ ఏ విధంగా ఉండాలి అసలు? నాగరాజ్ గారు, కొడుకు ముందు ఒకలా, కొడుకు లేనప్పుడు ఒకలా ప్రవర్తించే అత్తగారు ఉన్నంతకాలం ఈ ఆడపిల్ల జీవితం కూడా బాగుండదు. ఆ నటననే ప్రేమ అనుకున్న భర్త ఉన్నంతకాలం ఈ ఆడపిల్ల కూడా అత్తవారింట్లో అంత హ్యాపీగా కూడా ఉండలేదు. సో నాగరాజ్ గారు, తరాలు మారుతున్నాయి, అంతరాలు పెరిగాయి, చదువులు పెరిగారు, అయినప్పటికీ కూడా అత్త కోడళ్ళ మధ్య ఉన్నటువంటి ఏదైతే సంబంధం ఉందో అది అలానే వస్తూ ఉంది. అంటే అత్త అంటే ఒక అధికారం, కోడలంటే ఒక స్వాతంత్రం అన్న భావన ఇప్పటికీ కూడా ఉంది. అనేక వేల సంవత్సరాలు అవుతున్నప్పుడు కూడా అలానే జరుగుతూ ఉంది. ఎందుకు ఈ విషయం వస్తుంది? చిన్న చిన్న సమస్యలు వాళ్ళిద్దరి మధ్య అంతరాలని పెంచేస్తాయి. ఆ అంతరాలని పెంచేసి ఆ ఇంటిని రణరంగా మార్చేసి, ఆ ఇంటిని ఒక కురుక్షేత్ర సంగ్రామంగా మార్చేసిన పరిస్థితులు అయితే ఉంటాయి. ఇక్కడ ఈ ఇద్దరి మధ్య నలిగిపోయిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది భర్త, లేకపోతే ఆమె యొక్క కొడుకు. నలిగిపోతాడు సార్, బయట చెప్పుకోలేకపోతాడు, ఆయన నరక యాత్ర అనుభవిస్తాడు. ఎందుకంటే చదువులు పెరిగాయి, ఒకప్పట్లో లేదు కాలం పరిస్థితి. ఒకప్పుడు ఎలా ఉండేది? ఇంటికి వచ్చిన గృహిణి అంటే కోడలు ఇంటి పని చేసుకుంటూ అత్తవారికి చేదోడు వాదోడుగా ఉన్నటువంటి పరిస్థితులు మాత్రమే చూసేవాళ్ళం. కానీ కాలం మారింది. ఈరోజు కొడుకు కోడలు ఇద్దరు కలిసి వాళ్ళ సంసారాన్ని చక్కబెట్టుకొని ఆర్థికంగా స్వావలంబన లేకపోతే వాళ్ళు ముందుకు వెళ్ళలేని పరిస్థితి. సో ఉద్యోగాలు చేయలేని పరిస్థితి. ఈ ఉద్యోగాల కోసం ఎప్పుడైతే కోడలు భర్త వెంబడి అంటే కొడుకు వెంబడి ఎప్పుడైతే వెళ్తారో దీన్ని డైజెస్ట్ చేసుకోలేకపోయిన అత్తగారులు ఏం చేస్తున్నారంటే ఆ ఇంటిని అంటే మారుతున్న కాలానికి వాళ్ళ మారలేక ఆ కోడలికి పెట్టే అగచాట్లో ఆ కోడలికి పెట్టే ఆరళ్ళు ఏవైతే ఉంటాయో ఆ ఇంటిని రణరంగంగా మార్చేస్తుంటాయి నాగరాజు గారు. ఇక్కడ కారణం ఏమిటి అని మనకు అసలు విశ్లేషించి మనోవిశ్లేషణ చేయగలిగితే అత్తగారు ఏం చేస్తారు? ఒక తరానికి చెందినవారు, కోడలు ఆధునిక తరానికి చెందినటువంటి అమ్మాయి. వీళ్ళిద్దరి మధ్య అంతరం ఏదైతే ఉందో అంటే ఆ తరానికి మధ్య అంతరం ఏదైతే ఉందో దీన్ని డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. దీనికి ప్రధానంగా ఇంకో కారణం కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే తన చిన్నప్పటి నుండి తన చేతుల్లో పెంచినటువంటి కొడుకు ఒక వయసుకు వచ్చిన తర్వాత, పెళ్ళైన తర్వాత ఎప్పుడైతే ఇంకొక అమ్మాయి ఆ స్వాతంత్ర్యాన్ని, తల్లి చేతిలో ఉన్న స్వాతంత్ర్యాన్ని ఆ అమ్మాయి తీసేసుకొని ఆ అమ్మాయి తన చేతులు ఎక్కడ పెట్టేసుకుంటుందో, నా స్వాతంత్రాన్ని, నా హక్కుని ఎక్కడైతే తీసేసుకుంటుందని చెప్పి ఈ ఒక రకమైన అభద్రతా భావంతో తల్లి ఎప్పుడు కూడా మునిగిపోతుంది. ఇది చాలా సందర్భాలు జరిగేది. ఇక్కడే ఎప్పుడు ప్రాబ్లం వస్తుందంటే అక్కడ. ఎందుకంటే ప్రతి చిన్న విషయానికి కిచెన్లోకి వెళ్ళి అమ్మ నాకు దోసేసి పెడతావా, అమ్మ నాకు ఈరోజు అన్నం ఉంది అని చనువుగా వెళ్ళినటువంటి ఆ కొడుకు ఎప్పుడైతే ఇంట్లోకి కొత్తగా వచ్చిన ఒక వ్యక్తితోటి ఇమ్మీడియట్గా తన యొక్క స్వాతంత్రాన్ని తగ్గించి ఎక్కువసేపు ఆమెతో గడపడం, చిన్న కష్టం వచ్చినా బాధ వచ్చినా తల్లి ఒళ్ళో తలపెట్టుకొని మాట్లాడే కొడుకులు ఎప్పుడైతే భార్య అన్నటువంటి ఒక భ్రమ పదార్థం ఎప్పుడైతే ఆ ఇంట్లో ప్రవేశిస్తుందో ఈ తల్లి ఏం చేస్తుందంటే నా నుంచి నా కొడుకుని ఎవరు దూరం చేసేస్తున్నారా అన్నటువంటి ఒక అభద్రతా భావనకు లోనైపోతుంది తల్లి. నాకైతే మా అమ్మ గుర్తొచ్చేస్తుంది సార్. ఆ తల్లికి ఆ భావన వచ్చేస్తుంది అప్పుడు. అదేవిధంగా ఆఫీస్కి వెళ్ళేటప్పుడు అమ్మాయిని కూడా తీసుకెళ్ళడం, వచ్చేటప్పుడు కూడా తీసుకొని రావడం, కిచెన్లోకి వెళ్ళేటప్పుడు ఆమె చెంగు పట్టుకుంటూ కిచెన్లో తిరగడం, బెడ్రూమ్లోకి వెళ్ళేటప్పుడు కూడా ఆమెతో ఎక్కువ సహచర్యం గడపడం. తల్లి యొక్క ప్రాధాన్యత తగ్గుతున్నట్టుగా కనిపిస్తే ఆ తల్లి డైజెస్ట్ చేసుకోలేక ఆ అక్కసని కొత్తగా వచ్చినటువంటి ఆ భ్రమ పదార్థం, కోడలు అనేటువంటి ఆ భ్రమ పదార్థం మీద తన యొక్క జాడ్యాన్ని చూపించుకుంటుంది అత్తగారు. అలా అని చెప్పి కోడలేమో తక్కుతున్నారా? ఆ ఇంటికి వచ్చిన కొద్ది రోజుల్లోనే పూర్తిగా తన గుత్తాధిపత్యం, ఈ ఇంటి మీద నాకు ఆధిపత్యం ఉంది, నేను ఇంటికి మహారాణి, నేను చెప్పినట్టుగా ఇల్లు నడవాలని చెప్పి రైట్స్ తీసేసుకున్నాను. మీరు అన్నట్టుగా యాక్సెప్టెన్స్ ఇమ్మీడియట్గా తీసేసుకుంటారు వితౌట్ ఎనీ కన్సల్ట్. నేనే ఇంటికి పెద్ద మహారాణిని, నేను చెప్పినట్టుగా ఇంట్లో జరగాలి, ఈవెన్ అత్తగారైనా సరే వాళ్ళ అమ్మగారైనా సరే నా చెప్పు చేతల్లో ఉండాలని కోడలి యొక్క మనస్తత్వం కూడా ఆ ఇంటిని పూర్తిగా ఒక రకమైన రణరంగ వాతావరణాన్ని మార్చే పరిస్థితి కూడా ఉంటుంది నాగరాజు గారు. ఇలా ఎవరి ఈగోస్లో వాళ్ళు
కోడలు ఈగో కోడలో ఉంటుంది, అత్తగారు ఈగో అత్తగారు ఉండి ఈ ఇద్దరి మధ్య నలిగిపోయేటువంటి బ్రహ్మ పదార్థం మరొకరు ఎవరంటే ఆ కొడుకు. చెప్పలేడు. ఇప్పుడు నేను అందుకే స్టార్టింగ్లో చెప్పినట్టు అత్తగారు ఏం చేస్తారు, కొడుకు ముందు ఒక రకంగా ప్రవర్తిస్తారు, కొడుకు లేనప్పుడు ఒక రకంగా ప్రవర్తిస్తారు. అది నటన. ఆ నటన కోడలికి తెలుస్తూ ఉంటుంది. కానీ అబ్బాయికి మాత్రం అర్థం కాదు. మా అమ్మ బాగానే ఉంది కదా, మా అమ్మ చెప్పిన మాట వినొచ్చు కదా అంటాడు వీడు. కానీ తన భర్త నా మాట వినకుండా తన తల్లికి సపోర్ట్ చేస్తాడన్న భావంతో ఈ కోడలు గారు ఏం చేస్తారు, తన భర్త మీద కొత్త ఆధిపత్యం తీసుకొస్తారు. దీనివల్ల ఏమవుతుంది, వాళ్ళిద్దరి మధ్యలో ఒకరికొకరు స్టార్ట్ అవుతాయి. కానీ కనీసం ఇంటికి వచ్చిన తర్వాత ఆఫీస్లో పొద్దు నుంచి సాయంత్రం వరకు ఎవరి వర్కలో వాళ్ళు ఉన్నప్పుడు కూడా ఇంటికి వచ్చేసరికల్లా మనశ్శాంతిగా లేకపోవడం, అత్తా కోడల మధ్య వైరం ఎప్పుడైతే ఉంటుందో ఈ భర్త గారు ఏం చేస్తారు, ఇక్కడ ఈ కొడుకు ఏం చేయాలి, తల్లికి చెప్పలేడు, భార్యకి చెప్పుకోలేడు. ఈ రెండింటి మధ్య సతమతం అయిపోతుంటాడు భర్త. ఈ రకంగా ఇల్లు అనేది నరకప్రాయం అయిపోతుంది నాగరాజు గారు. దీనికి రెమెడీస్, దీనికోసం పెద్ద పెద్ద క్లాసులు చదువుకోవాల్సిన అవసరం లేదు, ఏం అవసరం లేదు. ఇంట్లో మన పెద్దవాళ్ళు చెప్పిన చిన్న చిన్న చిట్కాలు, ఎవరి స్వాతంత్రాలు వాళ్ళు ఉండాలి. నేను దాన్ని కాస్త విడమర్చి కొద్దిగా పాయింట్ వైజ్గా చెప్తాను. ఈ వీడియో ద్వారా అవి కానీ పాటించుకోగలిగితే మాత్రం ఆ ఇల్లు అందమైన నందనవనంగా ఉండే అవకాశం ఉంటుంది నాగరాజు గారు. కొన్ని చోట్ల అత్తమ్మ అంటారు, కొన్ని చోట్ల అత్తయ్య అంటారు. అత్తమ్మ అంటే ఒక ఆప్యాయత, అత్తయ్య అంటే ఒక గౌరవం. ఏదేమైనప్పటికీ కూడా మదర్ ఇన్ లా అంటారు ఇంగ్లీష్లో యాక్చువల్గా. అంటే మదర్లా. డాటర్ ఇన్ లా అంటే డాటర్లా. ఇంగ్లీష్ వాడు మన పదాలు ఊహించి చెప్పాడు నాగరాజు గారు. మదర్ ఇన్ లా అంటే మదర్లా. తెలుగు భాషకు ఉన్న ఔన్నత్యం అదే. ఈజీగా మనం మార్చుకోవచ్చు దాన్ని. మదర్ ఇన్ లా లాంటి ఏంటి, చట్ట ప్రకారంగా తను మళ్ళీ తల్లి అయినటువంటిది. పుట్టుకతో తల్లి కాదు, చట్ట ప్రకారం లా ప్రకారంగా తల్లి అయింది కాబట్టి ఆమెని మదర్ ఇన్ లా అంటారు. డాటర్ ఇన్ లా చట్ట ప్రకారం తనకి కూతురైంది కాబట్టి డాటర్ ఇన్ లా అని కోడలికి అంటారు. అంటే చట్ట ప్రకారం ఇక్కడ చట్టం అనేది వచ్చిందండి. అందుకని తల్లి తర్వాత మరలా తల్లి ఎవరంటే అత్తగారు, కూతురు తర్వాత మరలా కూతురు ఎవరంటే కోడలు గారు. ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఆ పదాల్లో ఉన్నటువంటి సౌలభ్యం, అంతర్లీనమైనటువంటి భావం అది నాగరాజు గారు. అయితే ఇక్కడ ఈ 5 టిప్స్ ఏమన్నా మనం మాట్లాడుకున్నాం. 5 టిప్స్ ఏంటంటే ప్రత్యేకమైనటువంటి దృష్టికోణాన్ని మార్చుకోవాలి. అత్తగారి విషయం నేను చెప్తున్నా. అత్తగారి విషయంలో కొన్ని చెప్పుకోవాలి, కోడల విషయంలో కొన్ని చెప్పుకోవాలి, అదేవిధంగా భర్త విషయంలో కొన్ని మాట్లాడుకోవాలి. ఇక నేను ఇప్పుడు చెప్పేది అత్తగారి యొక్క వెర్షన్లో మనం మాట్లాడుకోగలిగితే ప్రత్యేక దృష్టికోణాన్ని మార్చుకోవాలి. అంటే ఏంటి ప్రత్యేక దృష్టికోణం మార్చుకోవడం అంటే, ముందుగా గుర్తుపెట్టుకోవాల్సింది, తన ఇంటికి కొత్తగా వచ్చినటువంటి ఎవరైతే కోడల రూపంలో వచ్చినటువంటి అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఆవిడ వేరే ప్రత్యేక ఇంటి నుంచి వచ్చారు. అక్కడ ఉండే జీవనశైలి వేరు, ఆమె చదువు వేరు, ఆమె యొక్క సంప్రదాయం వేరే ఉండొచ్చు అక్కడ. దానిని ఇమీడియట్గా మీరు యాక్సెప్టెన్స్ ఇవ్వాలి. ఎందుకంటే మీతో పాటు కలిసి ఉండాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి మీరు ఫస్ట్ యాక్సెప్టెన్స్ ఇవ్వండి. ఆ అమ్మాయి యొక్క రాత్రే ఓవర్ నైట్ మీరు మార్పుల్ని ఎక్స్పెక్ట్ చేయొద్దు. అత్తగారి విషయంలో ఆమె యొక్క దృష్టికోణం అర్థం చేసుకోండి. ఆమె ఏం చెప్తున్నారు, ఆమె మాటలేంటి అనేది అర్థం చేసుకునే ప్రయత్నం చేయడం వల్ల మీరు ఆమెకి నేను ఉన్నాను, నేను ఒక తల్లి లాంటి దానిని అన్న భావన ఆ కోడలికి కలిగించాల్సిన పరిస్థితి అత్తగారి మీద ఉంటుంది. కొత్తగా ఇంటికి వచ్చారు, కొత్తగా ఉన్నటువంటి ఒక అపరిచితులుగా ఉంటే మనం పరిచయం లేని ఒక ప్రదేశంకి వెళ్ళాలంటే కాస్త ఎబ్బెట్టుగా మనం ఫీల్ అవుతాం. అటువంటిది ఒక ఇంటి నుంచి ఒక 25 సంవత్సరాలు 20 సంవత్సరాలు వేరే తన పుట్టింట్లో ఉండి ఈ ఇంటికి వచ్చేటప్పుడు ఆమె పెరిగిన వాతావరణం వేరు, చదువు వేరు, జీవన శైలి వేరు. అటువంటిది మీ ఇంటికి వచ్చేటప్పుడు ఆవిడ చెప్పే మాటలకి నేను ఉన్నానన్న భరోసా కల్పించాల్సిన బాధ్యత అత్తగారి మీద ఉంటుంది. ఎప్పుడైతే మీరు సామరస్యంగా ఎప్పుడైతే యాక్సెప్టెన్స్ ఇచ్చారో ఇమ్మీడియట్గా కోడలు మీతో బీ ఫ్రీగా అంటే హ్యాపీగా మీ అన్ని విషయాలు చెప్పుకునే ఒక స్వేచ్ఛను కల్పించాలి. ఇది ఫస్ట్ పాయింట్, ప్రత్యేక దృష్టికోణం మార్చుకోవడం నాగరాజు గారు. రెండవది మాట్లాడుకోవాలి. ఏం మాట్లాడుకోవాలి అంటే, మీకు ఏదైనా ఒక ఇబ్బంది కలిగినట్లయితే ఆ కోడల ద్వారా ఆమె వ్యవహార శైలి కావచ్చు. అంటే పొద్దున్నే లేస్తారు, వాళ్ళ ఇంట్లో ఆ వచ్చిన కోడలు గారికి కాస్త పొద్దున్న 7ంటికి లేవడం అలవాటు. మీ ఇంట్లో కాస్త 6 గంటలుగా లేచి ఇల్లంతా తుడిచేసి క్లీన్గా పెట్టుకొని మీరు 7ంటికి టీ కాఫీలు తాగే అలవాటు మీకుంటుంది. ఆ అమ్మాయి పక్క నుంచి 7 గంటలకు కూడా లేవలేని పరిస్థితి ఉండొచ్చు. అటువంటి సందర్భాల్లో అమ్మాయి ఇట్లాంటి పరిస్థితి కాదు, ఇలా కావాలి అని చెప్పి ఆమెకు నచ్చ చెప్పే ప్రయత్నం చేయాలి తప్ప మీరు ఆమెని రివెంజ్గా అంటే హార్ష్గా మాట్లాడి ఆమెతో రఫ్గా మాట్లాడడం వల్ల కూడా ఆమె యాక్సెప్టెన్స్ ఇవ్వదు. ఏంటి ఇంత రఫ్గా ఉంది, మా అత్తగారు ఇంత రఫ్గా ఉందని చెప్పి ఇరుగు పొరుగు వాళ్ళతో చెప్పుకుంటారు. మీ ఇరుగు పొరుగు వాళ్ళతో మీ కోడల గురించి చెప్పుకోవడం కన్నా మీ మనసులో ఉన్న భావాన్ని మీ కోడలు కాస్త వ్యక్తీకరించండి ఆమెతోటి. నాకు ఇలా కావాలి, మన ఇంటి వాతావరణం ఇలా ఉంటుంది కాబట్టి ఈ టైంకి లేవాలి, ఇలా పని ఉంటుంది, ఇలా చేసుకోవాలి అని మీరు నచ్చ చెప్పే ప్రయత్నం చేయండి. ముందు కమ్యూనికేట్ చేయండి. అందుకే నేను మాట్లాడుకోవాలి అని ఈ శీర్షిక పేరు పెట్టడం కూడా జరిగింది నాగరాజు గారు. దిస్ ఇస్ ద పాయింట్ నెంబర్ 2. అవును సార్, అంటే కమ్యూనికేషన్ ఇస్ మేజర్ కీ. వీళ్ళు ఏం చేస్తారంటే కనిపించేటువంటి అమ్మలక్కలందరితోనూ చెప్తారు మా కోడలు ఇలాంటిదని చెప్పి బట్ తీరా వీళ్ళ దగ్గరకు వచ్చేటప్పటికి ఆ విషయాన్ని దాచేసి వెనక ముందు కొనుక్కుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు. అదేదో ఇక్కడే చెప్తే ఇంటి గెలిచినట్టు ఉంటుంది, ఇంటిని కాపాడుకున్నట్టు ఉంటుంది. అందుకే అంటూ ఉంటారు ఇంటి గుట్టు ఎప్పుడు కూడా ఇలానే ఉండాలని చెప్పి. ట్రూ సార్, వెరీ గుడ్ పాయింట్, వ్యాలిడ్ పాయింట్ కూడా. 3వ పాయింట్ ఈగోకు బదులుగా ఏముండాలి, ఓర్పు ఉండాలి. నేను ఎగ్జాంపుల్ చెప్తాను.
ఒక అమ్మాయి తన అమ్మగారింట్లో ఉండేటప్పుడు, తన పుట్టింట్లో ఉండేటప్పుడు సాయంత్రం స్కూల్ నుంచో, కాలేజ్ నుంచో అయిపోగానే తన ఇంటికి ఫాస్ట్‌గా వచ్చేసి కిచెన్‌లో అమ్మ వంట వండుతుంటే ఫాస్ట్‌గా కిచెన్‌లోకి వెళ్ళిపోయి తనకి ఇష్టమైన దోసలో లేకపోతే మరొకటి వేసుకుంటూ తన ఒక 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 తన స్వేచ్ఛగా తను ఇంటర్ఫియర్ అవుద్ది. అదే అత్తగారింటికెళ్ళిన అదే కోడలు గారు ఏం చేస్తారంటే, భర్తతో ఇంటికొచ్చిన తర్వాత అంత చనువు ఉండకపోవచ్చు. మా అత్తగారు ఏమనుకుంటారని. తనకు కూడా ఆ సాయంత్రం వచ్చే టైంలో ఆకలి వేసుండొచ్చు. ఫాస్ట్‌గా వెళ్ళి కిచెన్‌లోకి వెళ్ళి దోసలు వేసుకుంది. నేను ఈ దోస ఎందుకు విషయం చెప్తాను మీకు. జరిగిన విషయం కాబట్టి నేను చెప్తున్నా. ఆమె ఒకరోజు సాయంత్రం ఏం చేసిందంటే భర్తగారితో వచ్చి బయట బైక్ ఆఫ్ చేసేసి కిచెన్‌లోకి తిన్నగా వెళ్ళి తనకు ఆకలేస్తుందని చెప్పి ఫ్రిడ్జ్‌లో దోస పేస్ట్ తీసి ఫాస్ట్‌గా దోసలు వేసుకుంటుంది. ఇమ్మీడియేట్‌గా అత్తగారు చూసి ఏంటా దౌర్జన్యం ఏంటి? నీకంత అంత ఇదేంటి ఇక్కడ? ఏం నన్ను పెద్దని ఇంట్లో అడిగే హక్కు నీకు లేదా? అంటే దోస ఆకలేసిందండి. దోస తినడానికి వచ్చాను. నేను పొద్దున్నుంచి ఆఫీస్‌లో వర్క్‌లో ఉండిపోయానంటే నీ నీ పుట్టిల్లు అనుకుంటున్నావా? ఇక్కడ నేను పెద్దానున్నా నాకు చెప్పి చేయాలి. దట్ ఇస్ కాల్డ్ ఈగో నాగరాజు గారు. ఏముందండి? తనకు ఆ స్వేచ్ఛ తన ఇంట్లో మరలా ఒక కుటుంబ భారాన్ని మోసే ఒక స్త్రీ అమ్మగారింట్లో ఉన్నంత స్వేచ్ఛ అత్తగారింట్లో కల్పించుకోకపోవడం వల్ల ఆ అత్తగారు నేను ఇక్కడ ఇంట్లో పెద్దదాన్ని నాకు చెప్పి చేయాలి, చెప్పులేసుకుని వెళ్ళాలి అన్నటువంటి భావన ఎప్పుడైతే ఉంటుందో ఇది వారి మధ్య వైరాన్ని కూపించే అవకాశం ఉంటుంది. అంటే తను ఏదైతే స్వేచ్ఛగా ఆ ఇంట్లో ఆ పుట్టింట్లో ఉన్న అమ్మాయి అత్తగారింట్లో కూడా అంత స్వేచ్ఛగా ఉన్న రోజు నాడు ఆ అత్తా కోడళ్ళ మధ్యలో వైరం వచ్చే అవకాశం ఉండదు. చిన్న చిన్న సమస్యలు వచ్చినా సద్దుమణిగిపోతాయి. ఈగో అన్నటువంటి ఎప్పుడైతే పెట్టుకుంటామో అది పెద్ద మనకు ఒక షెల్ లాగా ఒక పెద్ద రాతి గోడలాగా ఉంచి రోజు రోజుకి ఒకరి అభిప్రాయాలు ఒకరు చెప్పుకోలేక అది చాలా పెద్దగా పెట్టని కోటలాగా అయిపోతుంది వారి మధ్య. అట్లా కాకుండా సామరస్యపూర్వకంగా చిన్న చిన్న విషయాలకు కానీ ఆ అమ్మాయికి కానీ కల్పించగలిగితే అత్తస్థానంలో ఉన్న అత్తగారిని చెప్తున్నాను కల్పించగలిగితే కోడలు స్వేచ్ఛగా ఉంటారు. కోడలు కొత్తగా మాట్లాడుకొని అత్తగారికి ఇంకా ఎంత కావాలో అంతకన్నా ఎక్కువ చూసుకునే పరిస్థితి కూడా కల్పిస్తారు. ఎందుకంటే ఆవిడ కూడా అత్తగారు కూడా ఒకప్పటి కోడలే కాబట్టి. తీర్మానాలకి గౌరవం ఇవ్వాలి. ఇది కొంత ఇంట్రెస్టింగ్ పాయింట్ నాగరాజు గారు. తీర్మానాలకు గౌరవం ఇవ్వాలి. డెసిషన్ మేకింగ్. శాలరీ వచ్చిన తర్వాత కొడుకు ఏం చేస్తాడంటే మొదట్లో అలవాటు కొత్త శాలరీ రాగానే తీసుకెళ్ళి అమ్మకు ఒక శారీ కొనడం, అమ్మకు ఒక బంగారు నగ చేయించడం ఇలాంటివి మొదట్లో చేయించేవాడు. ఇప్పుడు ఏమైంది? ఆ స్థానంలోకి తల్లి స్థానంలో కొత్తగా భార్య అనేటువంటి మరొక బ్రహ్మాండ పదార్థం వచ్చిందని చెప్పాను చూసారా? ఇక్కడ భార్యకి ఏం చేస్తారు? శాలరీ రాగానే భార్యను తీసుకుని సినిమాకి వెళ్ళడం, లేకపోతే ఎక్కడైనా ఒక దగ్గరలో ఒక రెస్టారెంట్కి వెళ్ళడం, లేకపోతే ఇతరత్ర అవుట్ స్టేషన్కి వెళ్ళే సందర్భాల్లో ఇక్కడ అత్తగారి యొక్క మనోవేదన చెప్పుకోలేని బాధ భరిస్తారు. ఇక్కడ తీర్మానం ఎందుకు నేను చెప్పానంటే ఒక డెసిషన్ తీసుకునే సందర్భంలో కోడలి గారు ఏదైనా ఒక డెసిషన్ తీసుకుంటే ఆమె తీసుకున్న డెసిషన్ని ఈవిడ గౌరవించేటంగా ఉండాలి. అంటే ఆ తీర్మానం కాస్త జెన్యూన్ తీర్మానం అయితే తప్పనిసరిగా అత్తగారు దాన్ని గౌరవించే విధంగా ఉండాలి. ఇంకా కాకుండా ఆర్థికంగా కొంత సపోర్ట్ చేసే విధంగా ఉండాలి. ఓకే, మీరు వెళ్ళిరండి, రెస్టారెంట్కి వెళ్ళిరండి, కాస్త ఇంట్లో రోజు ఏం చేస్తారు, సండే వచ్చింది కదా, సాటర్డే వచ్చింది, కాస్త బయటికి వెళ్ళిరండి అని చెప్పి వాళ్ళ స్వేచ్ఛ స్వాతంత్రాలని ఇవి కాస్త ఒక తీర్మానం ద్వారా ఆవిడ ఓకే యాక్సెప్టెన్స్ ఇచ్చే ప్రయత్నం చేయాలి. అట్లా కాకుండా ఈమె వెళ్ళడం తప్పు, నువ్వు సాయంత్రం కల్లా అట్లనే తిరుగుతుంటాడు, నువ్వు ఆయన కంట్రోల్ చేయాలి, మీ ఇద్దరు కలిసి ఇంట్లో ఉండాలి, మీ టైంకి వెళ్ళకూడదు, సండే పూట ఇంట్లో చాలా పనులు ఉంటాయి అని చెప్పి వాళ్ళ స్వేచ్ఛా స్వాతంత్రాన్ని కానీ అడ్డుపరిచి ఈమె ఒక రెజల్యూషన్స్ తీసుకొని ఈ రెజల్యూషన్స్ ఇలాగే జరగాలి, నేను ఇంట్లో పెద్ద శివగామిని, నేను ఎప్పుడో మన బాహుబలి సినిమాలో శివగామిలాగా ఇంట్లో నేను చెప్పినట్టు నడాలంటే కుదరదండి. మారుతున్న కాలంతో పాటు మారాల్సిన పరిస్థితి అత్తగారి మీద కూడా ఉంటుంది నాగరాజు గారు. లాస్ట్ బట్ నాట్ లిస్ట్ నాగరాజు గారు, తప్పులపై పదే పదే ఫోకస్ చేయడం. ఇప్పుడు నేను చెప్పానండి ఒక విషయం, ఇందాక చెప్పాను ఒక పాయింట్లో కూడా, మార్నింగ్ పూట లేవాలని చిన్న విషయం కనిపించే చాలా చిన్న విషయం, కానీ ఆ చిన్న విషయం మీద అత్తాకోడల మధ్య బాహాబాహి యుద్ధాలు జరిగిన సంఘటనలు కూడా చాలా ఉన్నాయి నాగరాజు గారు. ఇక్కడ పదే చిన్న చిన్న తప్పులు జరుగుతుంటాయి. ఏది చిన్న చిన్న తప్పులు అంటే, ఒకరోజు భర్తతో వెళ్ళి ఒక శారీ కొనుక్కుంది ఆవిడ, అత్తగారికి చూపించలా, తీసుకొచ్చి డ్రెస్సింగ్ టేబుల్లో పెట్టింది. ఎవరో కోడలు గారు ఏదో సందర్భాల్లో వాషింగ్ చేద్దాం అనుకున్న సందర్భాల్లో కొత్త శారీ కనిపించింది. అత్తగారు వెంటనే చూసి ఆహా, నాకు చెప్పకుండా ఇలా చీరలు కొనిపెట్టేస్తావా, వాడు ఇన్కమ్ని వాడి సంపాదన మొత్తం నీ చీరలకి నగలకి తగలేస్తావు అని చెప్పి రివర్స్ అయిపోయిన అత్తగారు ఉన్నారండి. అంటే మా కొడుకు ఆస్తి మొత్తం నువ్వు ఇట్లా వేస్ట్ చేస్తావా? చిన్న చిన్న తప్పులు అవి. తప్పే ఉంది, తప్పు ఈవిడ దృష్టిలో తప్పు, ఆవిడ దృష్టిలో తప్పు కాదు. నా భర్త యొక్క ఇన్కమ్ కదా, నాకు ఈ పండగ వచ్చింది, లేకపోతే మా పుట్టింటికి పెట్టాలి, ఏదో ఒక అకేషన్ కోసం చిన్న వస్తువు కొనుక్కుంది, ఆ మాత్రం స్వేచ్ఛ కొడలకు ఉండదా? నా ఇల్లు కాబట్టి నా స్వేచ్ఛగా భావిస్తా అని చెప్పి ఆమె ఒక హక్కును తీసుకుంటుంది అక్కడ. కానీ ఈవిడ దృష్టిలో ఆ చిన్న తప్పుగా భావిస్తారు. ఆ చిన్న చిన్న తప్పుల్ని ఎక్స్క్యూజ్ చేయలేకుండా, ఎక్స్క్యూజ్ చేసే భావనలు లేక, పెద్ద తరహా భావనంతో తెలియకుండానే ఆమె మీద ఆధిపత్యాన్ని చూపించాలి, అధికారాన్ని చూపించాలని ఎప్పుడైతే భావిస్తారో ఆ ఇంట్లో మరలా ఒక ఘర్షణాత్మక వాతావరణం వస్తుంది రాజు గారు. ఇలాంటి చిన్న చిన్న విషయాలు, వీటిని కానీ కాస్త ఇప్పుడు నేను చెప్పిన 5 ప్రధాన పాయింట్స్ ఏవైతే ఉన్నాయో
ఒక్కొక్క పాయింట్ చుట్టూ మనం మాట్లాడుకుంటే ఒక్కొక్క ఎపిసోడ్ చేసుకోవచ్చు నాగరాజు గారు. కానీ ప్రధానంగా ఉన్న ఈ 5 పాయింట్స్ ఏవైతే మాట్లాడుకోగలిగితే, ఆ అత్తాకోడల మధ్య కూర్చుని మాట్లాడుకోగలిగితే నిజంగా ఆ హస్బెండ్ లైఫ్ అండి స్వర్గలోకంలో ఉన్నట్టుంటుంది. నిజంగా ఇంటికి వెళ్ళేసరికల్లా, ఆ కొడుకు గారు ఇంటికి వెళ్ళేసరికల్లా అత్తాకోడ ఎదురు కూర్చొని కాస్త ముచ్చట్లాడుకున్న మాట్లాడుకున్న వాతావరణం చూస్తే ఎంత హ్యాపీగా ఉంటుంది నాగరాజు గారు. మీరు ఫేస్ చేశారు, నేను ఫేస్ చేశాను. మా అమ్మ నిజంగా ఇంటికి వెళ్ళేసరికల్లా నా భార్యతో కూర్చొని చక్కగా అందంగా మాట్లాడుకొని హ్యాపీగా ఈరోజు వాడికి అది వడలంటే ఇష్టం, ఈరోజు వాడికి ఉల్లి వడలంటే ఇష్టం, ఈరోజు గారెలంటే ఇష్టం అని చెప్పి కోడలతో చెప్పి చేయించుకున్న వాతావరణాన్ని చూసినటువంటి కొడుకు ఉంటాడు సార్ అంటే ఆయన ఆ ఫీలింగ్ నిజంగా వాడికి ఇంకా వేరే స్వర్గం అవసరంలా. వాడికి ఇల్లు వదిలి బయటకు పోడు. సో కొడుకు ఇల్లు వదిలి బయటకు వెళ్ళాలన్నా, ఇంట్లోనే ఇంటి పట్టునే ఉండాలన్నా, ఆరోగ్యకరమైన వాతావరణం ఉండాలన్నా మొత్తం అంతా చేయాల్సింది అత్తగారే, మదర్లా, అదే మదర్ ఇన్ లా. నేను కొన్ని కేసులో చూశాను నాగరాజు గారు. ఒరే అబ్బాయి, నువ్వు లేనప్పుడు నీ భార్య సెల్ ఫోన్లో కంటిన్యూ ఎవరితో మాట్లాడుతుందిరా, నవ్వుకుంటూ పదే పదే మాట్లాడుతుంటుందిరా అని చెప్పి వాడికి లేనిపోయిన అనుమానాలు కలిగించినటువంటి తల్లిళ్ళు కూడా ఉన్నారు, అంటే అత్తలు కూడా ఉన్నారు. అంతేకాకుండా మంచం మీద తినేటప్పుడు ఆ అమ్మాయి కాస్త మంచం మీద కూర్చొని తినే అలవాటు ఉంటుంది. ఏదో సందర్భంలో కాస్త హ్యాపీగా తన ఇల్లు అన్నటువంటి తన అత్తగారి ఫీలింగ్ మర్చిపోయి తన ఇంట్లో ఉన్న విషయంతో ఏదో మంచం మీద కూర్చొని తింటూ ఉండొచ్చు. లేకపోతే టీవీ సౌండ్ ఎక్కువగా పెట్టుకొని ఏదో ప్రోగ్రామ్ వింటుందనుకోండి, అవి కాస్త చెడుగా చెప్పి ఆ అబ్బాయికి చెప్పి ఆ అబ్బాయి ద్వారా ఆ అమ్మాయిని కొట్టించినటువంటి అత్తగారులు కూడా చాలామంది ఉన్నారు నాగరాజు గారు. చాలా సంఖ్యలు ఉన్నారు. నాకు వచ్చే కేసులో చూస్తుంటే వాళ్ళు చెప్పే చిన్న చిన్న విషయాలు, ఏదో సందర్భంలో బట్టల షెల్ఫ్ తీసేసరికల్లా మొత్తం హౌస్ అంతా క్లీన్ చేస్తున్నారు. ఆ ఇంట్లో ఉన్న ఫొటోస్, వాళ్ళు మ్యారేజ్ ఫొటోస్, సరే మొత్తం వైట్ వాష్ చేస్తున్నాం కదని చెప్పి ఆ వైట్ వాష్ తీసి పక్కన పెట్టిందట అమ్మాయి. ఇమీడియట్గా అత్తగారు వెళ్ళిపోయారే, నీ ఫొటోస్ మొత్తం తీసేసి ఆమె వేరే వాడు అబ్బాయితో మాట్లాడుతుంది, కంటిన్యూ ఫోన్లో చాటింగ్ చేస్తుంది, నీకు తెలియదు ఒక కన్ను కాస్త ఆ మీద ఒక దృష్టి పెట్టని చెప్పి ఆ కొడుకుని ప్రేరేపించి ఆ కొడుకు ద్వారా కోడలను కొట్టించిన వ్యక్తులు నేను చూశాను కేసులు, అందరికి వచ్చిన కేసులు. అంటే ఈ చిన్న చితక విషయాలు, చిన్న చిన్న కారణాల రీత్యా కొడుకుకి కోడలకు మధ్య అగాధాన్ని ఎందుకు పెంచుతారు తెలుసు నాగరాజు గారు? ఒక రకమైన అభద్రతా భావం, నా కొడుకు ఎక్కడ దూరం అయిపోతాడో ఈ విషయం తెలుసుకోలేక కొడుకు కూడా అటు తల్లికి చెప్పాలా, భార్యకి చెప్పాలా సతమతమైపోతూ ఒక సందర్భంలో భార్య వైపు, ఒక సందర్భంలో తల్లి వైపు మాట్లాడుతూ ఏం చేయాలో అర్థంగా కన్ఫ్యూజ్ అయిపోతుంటాడు నాగరాజు గారు. అంటే కొడుకు చేత వైఫ్ని కొట్టించేటువంటి వాళ్ళు కూడా ఉంటారు. తను బేరు చేయలేక సరే వేరు కాపురం పెడదాము అనుకున్నటువంటి పరిస్థితులకి వెళ్ళిపోయేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. అలాంటి వాళ్ళు ఒక రైట్ సజెషన్ తోటి మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటండి అసలు? రీసెంట్గా వస్తున్న కేసులు ఇప్పుడు మీరు చెప్పే పాయింటే, ఇలాంటి ఇంట్లో ఉండొద్దు, మనం వేరే కాపురం పెట్టుకుందాం పదా అని చెప్పి భర్తను కాస్త గిల్లి ఆ తల్లికి కొడుకును దూరం చేసే కోడలు కూడా చాలామంది ఉన్నారు. సో ఇలా కాదండి, ఒక ఉమ్మడి వ్యవస్థ ఉంది భారతీయ వ్యవస్థ. కలిసి మాట్లాడుకోవడం వల్ల నా ఇంటికి నా భర్త యొక్క తల్లి తండ్రి ఉన్నారంటే ఒక సపోర్ట్ అండి, ఒక ధైర్యం ఉంటుంది. లోన్లీగా వెళ్ళిపోయి వేరే కాపురం పెట్టుకోవడం ఉంది తాత్కాలిక ఆనందం అయినప్పటికి కూడా తల్లి తండ్రులు బతుకున్నప్పుడు లేదా సోదరులు సోదరిమల్ని కాస్త బతుకున్నప్పుడు ఒక ఉమ్మడి వ్యవస్థ అనేది ప్రధానంగా ఆ యొక్క సపోర్ట్ మాటలో చెప్పలేమండి, ఇలా వ్యక్తీకరించలేం. కానీ వాళ్ళు ఉన్నారని ఒక భరోసా ఉంటే ఈ కొత్తగా వచ్చిన అమ్మాయి ఏదైతే ఉంటుందో తన లైఫ్కి నాకు ఇంతమంది ఉన్నారన్న భరోసా వచ్చి హ్యాపీగా లైఫ్ డీల్ చేయొచ్చు. కానీ అది కోల్పోతున్నారు నేటి కాలంలో యువకులండి. నిజంగా ఇలా పెళ్ళిళ్ళు అయిందో లేదో వెంటనే నెక్స్ట్ డే వేరే కాపురం పెట్టేసేయాలి, మనం వేరే ఇంటికి వెళ్ళిపోవాలి, ఏదో సిటీకి వెళ్ళిపోవాలి, అపార్ట్మెంట్లో అక్కడ వెళ్ళి తీసుకుని వెళ్ళిపోవాలని చెప్పి ఆలోచించే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు నాగరాజు గారు. సో వీళ్ళందరికీ సొల్యూషన్ ఒకటేనండి, బిఫోర్ ఇట్లాంటి ఏదో ఇంట్లో ఇష్యూస్ సమస్యలుగా ఉన్న సందర్భంలో తప్పనిసరిగా కాంటాక్ట్ చేయగలిగితే ఒక సలహా, ఒక సంప్రదింపులు, కాస్త స్వావలంబన మనం ఇచ్చే ప్రయత్నం చేస్తాం. అది కాకుండా మా కోర్టు నుంచి కూడా గైడెన్స్ ఉన్నాయండి. ఈ కోర్టుకు వచ్చే కేసులు చాలా మితిమీరిపోతున్నాయి. మమ్మల్ని కూడా కూర్చొని మాకు మీటింగ్స్లో కూడా చెప్తారు, మ్యాక్సిమం తగ్గించే ప్రయత్నం చేయండి, కౌన్సిలింగ్ చేయండి అని చెప్పి మాకు కోర్టు నుంచి కూడా కొన్ని గైడ్లైన్స్ వస్తూ ఉంటాయి. సో నేను ఒకటే చెప్తాను, ఇలాంటి సమస్యల్లో కూర్చొని పరిష్కారం చేసుకోవడం, కూర్చొని ఒక కౌన్సిలింగ్ చేసుకోవడం చాలా హ్యాపీ థింగ్ నాగరాజు గారు. డెఫినెట్గా సార్. ఎనీవేస్ వెరీ గుడ్ సజెషన్స్ అండి. సో మీరు కనుక అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకుంటే హైకోర్టు అడ్వకేట్ అలగరి రవీంద్రనాథ్ గారిది స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి డెఫినెట్గా అప్రోచ్ అవ్వండి, అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. అండ్ మీ ఒపీనియన్ ఏంటంటే మీ జనరల్గా అంటే మీరు ఫేస్ చేస్తున్నటువంటి సఫరింగ్స్ ఏవైతే ఉన్నాయో కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేసినా మేము వాటి మీద సొల్యూషన్ వీడియోస్ డెఫినెట్గా చేస్తాం. దీనికి పార్ట్ 2 ఉంది, మీకు పార్ట్ 2 కావాలనుకుంటే మాత్రం కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ రవీంద్రనాథ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ నాగరాజు గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.